అందరికీ ప్రైజ్లా. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీ ప్రార్థనల వల్ల మేము కూడా చాలా బాగున్నాము. దేవుని కృప వల్ల ఇదిగో ఇక్కడ బీచ్ కాడికి వచ్చి మీకు కొన్ని విషయాలు చెప్పాలని దేవుడు మాకు ఇచ్చిన కృపను బట్టి దేవుడికి ఫస్ట్ వందనాలు. 121 కీర్తనలో ఒక మాట ఉంది, చక్కటి మాటలు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. ఏముందంటే యేసు మనతో ఏమైతే మాట్లాడాడో, దేవుడు కృప మనకి ఎలా అయితే ఉందో, ఈడికి వచ్చామంటే ఆయన కృపలేంది రాము. ఆయన శోధన, ఆయన కష్టము, మన బాధలు, మన ఇబ్బందులు తీర్చడానికే దేవుడు ఉన్నాడు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు కీర్తన భాగంలో కొన్ని విషయాలు మీకు తెలియని విషయాలే ఈడికి వచ్చి చెప్పుకోవడం కూడా చాలా గొప్ప భాగ్యము. దీంట్లో ఏమున్నాయంటే దేవుని మాటలు, నువ్వు ఎప్పుడైతే అబద్ధం ఆడతావో, ఎప్పుడైతే నువ్వు అబద్ధం ఆడే నాలుక వల్లే ఉంటుందో, ఆ నాలుకని తంగేడి నిప్పుతోని కాలుస్తానంటున్నాడు దేవుడు. మనం ఎన్నాలని అబద్ధం ఆడదాము, ఎన్నాలని దేవునికి దూరంగా ఉందాము, ఎన్నాలని దేవుడిని మనం ఇంకా దుఃఖ పెడదాము. దేవుడు అంటున్నాడు, ఈ రోజైనా నువ్వు తెలుసుకునే ఎడల నీ ఇంటికి, నీ గుడారానికి గొప్ప కృప దేవుడు తీసుకురాబోతున్నాడు. వీడికి ఎందుకు తీసుకొచ్చాడంటే, ఈ జనముల యొద్ద యేసు ప్రభు ఎన్నోసార్లు నడిచి ఉన్నాడు. ఈ జనముల యొద్ద ఎన్నోసార్లు దేవుడు వెళ్ళి ఉన్నాడు. మనకు తెలుసు ఒక సముద్ర తీరాన ఏముంటుందో. ఇక్కడ ఏంటంటే ప్రశాంతత, ప్రార్థన, దేవుడితో మాట్లాడతాము, ఏకాంత అనుభవము దేవుడు మనకిస్తాడు. ఈరోజు ఇక్కడికి నిలబడ్డామంటే ఆయన కృపలేని ఉండము. ఈరోజు నువ్వు కూడా ఎలా ఉన్నావు ఒకసారి గమనించుకో. మన బాధలో, మన దుఃఖంలో దేవుడిని అడుగుతున్నవా? నీ నాలుక ఎట్లా ఉంది? నీ ఉద్దేశం ఎట్లా ఉంది? అబద్ధవాడి నాలుక ఉందా? లేకపోతే దేవుడిని స్తుతించే మనసు ఉందా? లేకపోతే దేవుడితో మాట్లాడే హృదయం నీకున్నదా? ఏ విషయాలలో నువ్వు ఉన్నావో బాగా గమనించాలి. నువ్వు లోక అలవాట్లో పడినట్టుగా అయితే ఈరోజే నువ్వు విడుదలైపో. ఆ లోక అలవాట్లు, లోక ఉద్దేశముల నుంచి యేసయ్య నిన్ను నిత్యముగా విడుదల చేస్తాడు. ఏకాంత అనుభవంలోకి నువ్వు వచ్చేసేయి. వాక్యము చెబుతుంది అదే. వేళారిలో అనుభవము మనకు కావాలి. మందిరాలలో ప్రార్థన చేస్తాము, చౌకులతో ప్రార్థన చేస్తాం. నీకు కూడా ఏకాంత ప్రార్థన అనుభవం కావాలి. దేవుడు నువ్వు సపరేట్గా తెలుసుకోవాలి. దేవుడు సపరేట్గా నీతో మాట్లాడాలి. ఆ మాట్లాడే విధానము నువ్వు దేవుడికి దగ్గర అయ్యే కృప నీకు ఉండాలి. మన మనుషులకు దగ్గర అయితే మనుషులు ఏం చేయలేరు. ఏసైకి దగ్గర అవుతున్నావా? ఏసైతో మాట్లాడుతున్నావా? ఆయన నీకేమైనా సందేశం ఇస్తున్నాడా? ఆయన నీకేమైనా చెబుతున్నాడా? నీ శ్రమలు, నీ కష్టము, నీ దుఃఖము ఏసయ్య విడుదలయ్యే త్వరగా దినాలు నీ ఇంటి తలుపుకే రాబోతున్నాయి. దేవుణ్ణి నువ్వు నిత్యముగా నమ్ము. ఏదో అందరు నమ్ముతున్నారు, నేను నమ్ముతాను. అందరు మందిరాలకు వెళ్తున్నారు, నేను వెళ్తాను. అందరు పాటలు పాడుతున్నారు, నేను పాడతాను. అందరూ ఉపవాసం ఉంటున్నారు, నేను ఉంటాను. కాదు, మన సొంత హృదయముతో మన దేవుణ్ణి ఎతకాలి. మన సొంత ఉద్దేశముతో దేవుణ్ణి తలంచాలి. అప్పుడే ఈ నది తీరాన నీవు కూడా ప్రార్థించడానికి దేవుడు కృప ఇస్తాడు. ఎలీషాతో ఉండలేదా? నది తీరానేనే ఏలియాని అడిగినప్పుడు ఏమైందండి? ఏమైంది? ఏలి వెళ్ళిపోయినాడు. ఎలీషా కృప పొందుకున్నాడు. ఆ విధమైన కృప నీకున్నదా? లేదా? భక్తి కోసము కొట్లాడాలి, భక్తి కోసము పోరాడాలి, భక్తి కోసం మనం సాధన చేయాలి. అప్పుడే యేసు మనం ఏదైతే అడుగుతామో అది ఇప్పుతాడు. మన విచ్చలవిడి బతుకులు, మన విచ్చలవిడి జీవితాలు అవన్నీ మనం కలిగి ఉంటే యేసే మనతో ఎలా ఉంటాడు చెప్పండి? మనలో ఎక్కడైనా తేడా పడి ఉంటే ఫస్ట్ అది సరిచూసుకుందాం. మేము ఎక్కడ పడిపోతామో, మనం ఎక్కడ లోకంలో తప్పిపోయామో, దేవుని కోసం ఏం చేయలేకపోతున్నామో, మనం చేయాలనుకుంది ఏదైతే అడ్డొస్తుందో ఫస్ట్ అవన్నీ తొలగించుకొని దేవుడు కృపలోకి మనం వెళ్దాము. వెళ్ళినప్పుడు నీ ఇంట్లో ఏ శుభకారం ఆగిపోయిందా, ఏది ఆగిపోయిందో ఈ వాగ్దానము ద్వారా నీతో, నాతో, అనేకులతో దేవుడు మాట్లాడే వాగ్దానం ఇది. నువ్వు తెలుసుకున్న ఎడల దేవుడు నిశ్చయముగా ఎలీషాని దర్శించిన దేవుడు మనల్ని కూడా ఈరోజు దర్శించబోతున్నాడు. ఈరోజు మనల్ని కూడా మాట్లాడబోతున్నాడు. నువ్వు బాగా గమనించిన ఎడల యేసు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడని నువ్వు గమనించినట్టయితే ఈ వాగ్దానం నీకే. ఈ చిన్న మాటలు, చిన్న వాగ్దానం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా నాయన నీ బిడ్డలతో అనేక విషయాలు మాట్లాడిన బట్టి వందనాలు. ప్రతి హృదయంలో పడి ఫలించే కృప మీరు దయచేయమని
నా నెక్స్ట్ వాగ్దానంలో కూడా మమ్మల్ని నిలబెట్టుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి. అందరికీ ప్రైజ్ లార్డ్.